లేడీస్ డ్రెస్లు వేసుకొని మీరు కొన్ని స్నానం చేయడం, ఆ డాన్స్ చేయడం, అమ్మాయిలాగా రొమాంటిక్ గా ఇటువంటి వీడియోస్ కూడా చేస్తారు. నేను ఇప్పుడు పిచ్చి వచ్చింది చూడండి, ఇది ముందు ఇది బ్యాక్. ఎక్కడ పోయినా కూడా శారీ కట్టుకొని స్టేజ్ ఎక్కుతారు, శారీ కట్టుకొని రీల్స్ చేస్తున్నారు, శారీ కట్టుకొని కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నారు. ఉప్పల్ బాలు కంప్లీట్ గా ఏమన్నా చేంజ్ అయిపోయాడా లేకుంటే బాలులానే ఉన్నాడా అని కొందరికి డౌట్ అనుమానంగా ఉంది. నేను టైం పాస్ కు రీల్స్ చేశా, ఫన్నీగా పిచ్చిగా. నేను ఏదో మిస్టేక్ లా గోవా ఒక ఆయన తీసుకెళ్తే సరదాగా ఆయండి నేనండి ఉప్పల్ బాలండి గోవాకి వచ్చాను వెళ్ళిపోయాను అరిశాను. ఆ వీడియో వైరల్ అయి ఫేమస్ అయితే నేను అనుకోలేదు, ఇలా టీవీలో కనిపిస్తా అందరినీ కలుస్తా అనుకోలేదు. ఉప్పల్ బాలుకి గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, నిజమేనా? నాకు ఇక్కడికి వచ్చినాక 2-3 అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకుంటాను మస్తు బాగా అడిగారు, కానీ నేను చేసుకోనని చెప్పి. ఎందుకంటే నేను నా టీచర్ ప్లాన్ వేరే ఏంది నీ టీచర్ ప్లాన్? మా ఫ్యామిలీ సెట్ అయినాక చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్యూచర్ కాదు టీచర్ ప్లాన్. హైదరాబాద్కి వచ్చి అట్లా ఎవరికి చెప్పకుండా ఏడ్చిన రోజులున్నాయి. ఒక రేకుల రూమ్ లో ఉండేది, రెంట్ కట్టకుండా ఫుడ్ లేకుండా కూడా ఇక్కడ కూడా పండుకున్నాను. చిన్న గ్యాస్ ఉండేది, అప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకునేది. 8 రూపాయలు 9 రూపాయలు కేజీ ఉంటుండే బియ్యం. అవి ఒక 10-15 కిలోలు వేసుకుని నెలంతా సరిపెట్టుకునేది. గిన్నెలు బాత్రూమ్ దోమడము, బట్టలు పిండడం అలాంటి వర్క్ చేస్తున్నా. క్యాంటీన్కి వెళ్ళడము, పెళ్లిళ్ళు డాన్స్ చేయడము, క్లీన్ చేయడానికి, ఆకులు తీయడం, చెత్త తీరడం వెళ్ళేవాళ్ళు. 200, 300, 150 అట్లా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అవి తీసుకుని ఇంకా జమ చేసుకుని రెంట్ కట్టుకుని మీద డబ్బులు మా అమ్మ నాన్నకి పంపించేవాళ్ళు. ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందామన్న థాట్ వచ్చింది ఎప్పుడైనా? ఎంత నష్టమైనా సరే, నేను కూలి పని చేసుకున్నా సరే, బాత్రూమ్ కడిగినా సరే నేను సాధిస్తాను ఏదో ఒక రోజు అని చెప్పి కష్టపడి పని చేసిన. ఫుడ్ కోసం నేను కొన్ని రాత్రి లేచి పండుకోలేకపోయినా, నీళ్ళు దాగి వండుకున్న పరిస్థితి ఉండే. నాకు సిగ్గుపడలేదు. నేను బాత్రూమ్ కడిగినా చెప్పినా, నేను గిన్నెలు దూరినా చెప్పినా, నేను ఆడవాళ్ళ బట్టలు విండినా, ఎన్నో రకాలుగా వర్క్ చేసిన. నేను ఫేమస్ కానప్పుడు నన్ను కుక్క కూడా దేకలేదు. సమాజంలో ఎలా బతకాలో మాకు తెలుసు. నేను మందిని మోసం చేసి బతకట్లేదు. కోట్లు లక్షలు సంపాదించాలని ఆశలు లేవు. పూటకి వెళ్తే చాలు. చచ్చిపోయినప్పుడు ఏం తీసుకుపోమబ్బా, ఉన్న రోజులు 10 మంది గ్రేట్ అనేలా బతకాలని మాకు కోరుకుంటున్నాను. మీరు ఇమ్రాన్ గారితో కూడా వీడియోలు చేశారు కదా, అప్పుడు మీకు తెలుసు ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన కూడా పేరు బయటకు వస్తారు. ఇమ్రాన్ పేరు వాడు పెద్ద దొంగ, డబ్బులకు సాయం చేస్తే ఇక్కడ కోర్టు కూడా దిగి తిన్నాడు. తెలుగులో అందరూ దేవుడు అన్నారు వాడిని. ఇప్పుడు వాడిని నిజం స్వరూపం అంటే మేము ఫేమ్ ఉన్నప్పుడు మా వెనకాల లాస్ట్ లేవాటోడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ పోయి మందిని మోసం చేసిండు. కానీ అంతకుముందు వేస్ట్ గాడు, పెద్ద చిల్లర్ గాడు ప్రశాంత్. వీళ్ళు లక్షలు దిగిరి బిల్డింగ్లు కట్టుకుని కాలు కొని బెంచ్ కాలు తిరిగి వెనక డబ్బులు కోట్లు దిగిరు. మరి ఎంతమంది ప్రజలు చచ్చిపోయి ఏడుస్తున్నారు, అవి చూస్తలేరు. వీళ్ళు బెట్టింగ్ అప్పులు చేయమని చెప్పి చెప్పమంటే వీళ్ళు సిగ్గు లేకుండా ఎట్లా చేస్తారు? మరి మా కాపర్ వచ్చి మీరు చేయలేదే మరి. హలో, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. సో ఇప్పటివరకు మన పోడ్కాస్ట్లో ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్ చేసాం. బట్ పోడ్కాస్ట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది? సో ఎంటర్టైన్మెంట్ కా బాబ్ నాకు తెలిసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాలే కాదు, ఈయన ఇండియాలో కూడా అందరికీ తెలుసు. సో అంత ఫేమస్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈయన రీల్ని స్కిప్ చేయకుండా చూసే ఏకైక వ్యక్తి. హీఈస్ none other than ఉప్పల్ బాలు. హాయ్ బాలు. హాయ్, హౌ ఆర్ యు హ్యాండ్సమ్? ఐఎమ్ గుడ్ బ్యూటీ. ఎలా ఉన్నావు? ఐ లవ్ యూ బావా. బాగున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై షో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి అంటే ఉప్పల్ బాలుని ఇప్పటిదాకా అందరూ ఇంటర్వ్యూస్ చేశారు, బట్ పోడ్కాస్ట్ మాత్రం ఎవరు చేయలేదు. సో నాకు తెలిసి ద వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ నేనే అనుకుంటా. రియల్లీ ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను.
ఓకే. చాలా యూట్యూబ్ ఛానల్ ఇలా చేయలేదు. యా, నాకు తెలిసి మనం ఇంటర్వ్యూ చేసి ఒక 8 years అయింది అనుకుంటా కదా, 7 years అనుకుంటా. లేదు, 6 years అయితే. 6 years. సో ఆల్మోస్ట్ 6 years తర్వాత మళ్ళీ బాలు డార్లింగ్తో మళ్ళీ ఎలా నా పోడ్కాస్ట్ చేస్తున్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత చూడడం. సో బాలు చెప్పండి. సో బాలును అంటే ఏ యాంగిల్లో చూసినా కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైనర్, ఒక కామెడీ ఇదే కనిపిస్తుంది. బట్ అన్ని యాంగిల్స్లో జనాలకి అన్ని యాంగిల్స్ నుంచి కూడా అంటే ఒక ఎమోషన్స్ కూడా ఉంటాయి. సో కామెడీ పండించే బాలు ఈరోజు ఎమోషనల్ అవుతాడా కాడా అనేది మన పోడ్కాస్ట్. నిజానికి నీకు అటువంటి ఎమోషనల్ డేస్ ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ అంటే నా లైఫ్లో నేను ఫుడ్ లేనప్పుడు అలా బాధపడిన కొన్ని ఉండే సందర్భాలు. ఏంటవి కొన్ని మాతో పంచుకో. నా లైఫ్లో ఏంటంటే నాకు ఎక్కువగా అంటే ఫుడ్ దొరకపోవడం, నా జీవితంలో ఫుడ్ కోసం నేను బాధపడ్డా. నా లైఫ్లో డబ్బు అలాంటివి ఏమి ఆలోచించలేదు. నాకు ఒకప్పుడు ఈ ఊర్లో ఉన్నప్పుడు మేము కంట్రోల్ బియ్యం తినేది, వచ్చే ఒక 8 కిలోల దాకా వచ్చేవి. మా ఇంట్లో 6 మంది ఉండేది. ఆ నెల వచ్చే వరకు 6 కిలోల బియ్యం తినేవాళ్ళం, కొన్ని వండుకొని. కానీ నాకైతే అన్నం దొరకకపోయేది. నేను మా గల్లీలో చిన్నపిల్లలు తింటుంటే దుసుకపోవడము, వాళ్ళతో పాటు రొట్టెలు ఎత్తుకపోవడం అలాంటివి చేసేవాడిని. ఆ ఫుడ్ కోసం చాలా ఏడ్చి పండుకున్న రోజులు ఉన్నాయి నా లైఫ్లో. ఫస్ట్ అంటే అదొక్కటే చాలా బాధపడ్డదంటే. అంటే అన్నం కూడా దొరకని పరిస్థితి నీకు ఎందుకు ఏర్పడింది? అంటే మా దగ్గర అప్పుడు మేము అంత రిచ్ కాదు, పేదోళ్ళం అన్నట్లు. మాకు విలేజ్లో చిన్న ఇల్లు ఉంది. డాడీ మేము యాదవ్స్, మా నాన్న గొల్లు కాసేవాడు. మాకంటే ఆ టైంలో ఇక డబ్బులు లేవు, అలా తినడానికి మాకు బతికెళ్ళి కూలి చేస్తేనే, ఒక పూట పని చేస్తేనే ఫుడ్ వెళ్ళేది. ఆ పరిస్థితిలో ఉన్నాం అప్పుడు మేము. ఏం చేస్తుంది అమ్మ నాన్న ఏం చేసేవారు? అమ్మ కూలి పనికి వెళ్ళేది, డాడీ గొర్రెకాడికి వెళ్ళేవాడు, అన్నయ్య ఖాళీ తిరిగేవాడు. ఎంతమంది మీరు? మేము మొత్తం 4 members, 5 members ఉంటే ఒక అక్క చనిపోయింది, ఒక అక్క, అన్నయ్య, చెల్లి, నేను. ఇప్పుడు 4 ఉన్నాం, మొత్తం 5 members. ఒక ఆమె చనిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? అక్క భర్త చనిపోయిండు, కూలి పని చేస్తుంది. ఇప్పటికీ ఒక కొడుకు పుట్టాడు. అన్నయ్య ఆటో నడిపిస్తారు, 3 ఆడపిల్లలు. ఇంకా చెల్లెలకి 2 మగ పిల్లలు. ఇక్కడ వెళ్ళిపోయినారు మా బావ కార్ డ్రైవర్. ఓకే. సో నేను హైదరాబాద్ వచ్చేసినావు కంప్లీట్గా? నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఆఫీస్ బైక్లో పని చేసుకుంటూ ఇక నెలకు 2000, 3000 ఇట్లా వర్క్ చేశాను. ఆ డబ్బులతోటి మా ఇంటిలో పంపించడము. మా నాన్నగారు చనిపోయారు, మా డాడీ లేడు, మా డాడీ మరణించాడు. ఆ తర్వాత ఇక అమ్మ బాధ్యత నేనే చూసుకుంటాను. ఇక అమ్మకు నెల అయింది, గోళ్ళకు డబ్బులు, ఇక బట్టలకు డబ్బులు, ఆమె ఫుడ్ డబ్బులు మొత్తం నేను పంపిస్తాను. అక్కంటే భర్త చనిపోయింది, కూలి పని చేస్తారు కాబట్టి ఆమె తిప్పలు ఆమె భర్త అని చెప్పి మా అమ్మ నేను మా అక్కని చూసుకుంటున్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరిని చూసుకుంటున్నా, మళ్ళీ మా అన్నయ్య పిల్లల్ని. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ అంతా నువ్వేనా? ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి నాకు వచ్చిన డబ్బులతో నెలకు ఒక 10,000, 20,000 వస్తే అవి నేను నెల రెంట్, ఫుడ్కు మా ఊళ్ళో ఒక 5,000, 10,000 పంపించి ప్రస్తుతానికి బతుకుతున్నాను. ఇప్పుడైతే అన్ని ఆఫర్స్ అయితే లేవు. సో ఈడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి అట్లా ఎవరికి చెప్పుకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయా? నేను హైదరాబాద్కి వచ్చి రెంట్ కట్టకుండా, ఫుడ్ లేకుండా కూడా ఇక్కడ కూడా పండుకున్నాను. వేరే వాళ్ళ ఇంట్లో గిన్నెలు, బాత్రూమ్ దోమడము, బట్టలు వినడం అలాంటి వర్క్ చేస్తుంటే చాలా మంది అన్నారు, ఏంటి బాగా నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు, ముద్దుగున్నావు, చదువుకున్నావు, ఏమన్నా మంచి జాబ్ చేయకపోయినావు అంటే. నాకు చదువు రాదు, నాకు జాబ్ చేయడం ఏం నాకు వచ్చే పని అని చెప్పి నేను ఒక 2-3 ఇళ్ళల్లో పనిచేసేవాడిని. నెలకు ఒక 6-7 సంపాదించేవాడిని. సంపాదిస్తే నా రూమ్ రెంట్ అప్పట్లో 1000 రూపాయలు. ఒక రేకుల రూమ్లు ఉండేది, చిన్న గ్యాస్ ఉండేది. అప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకునేది. 2 రూపాయల కిలో లేకుంటున్నప్పుడు 8 రూపాయలు, 9 రూపాయల కేజీ ఉంటుండే బియ్యం. అవి ఒక 10-15 కిలోలు వేసుకుని నెలంతా సరిపెట్టుకునేవాడిని. కొంచెం వండుకొని అట్లా వర్క్ చేసేది. ఎవరన్నా ఈ క్యాంటీన్కి వెళ్ళడము, పెళ్ళిళ్ళ డాన్స్ చేయడము, క్లీన్ చేయడానికి, ఆకులు తీయడం, చెత్త తీరడం వెళ్ళేవాడిని. వెళ్తుంటే ఇక అట్లా 200, 300, 150 అట్లా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అవి తీసుకుని ఇంకా జమ చేసుకుని రెంట్ కట్టుకుని మిగతా డబ్బులు మా అమ్మ నాన్నకి పంపించేవాళ్ళు మా డాడీ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ప్రజెంట్గా మా డాడీ లేడు కాబట్టి ఇంకా అమ్మని చూసుకుంటున్నాం. ఓకే. సో ఇది కాకుండా నీకు బాగా గుర్తుండిపోయిన ఇంకేదన్నా మెమరబుల్ మూమెంట్ కానీ సాడ్ మూమెంట్ కానీ ఏదైనా ఉందా? షాడు అంటే నాకు లైఫ్లో మా డాడీని డబ్బులు లేక బతికించలేకపోయినా కాబట్టి అదొక్కటి చాలా నా లైఫ్లో గోల్ ఒకటి. ఎందుకంటే మా డాడీ ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు మా డాడీని. అంటే మా డాడీ చెప్తుంటే ఫోన్ లేని లైట్ తీసుకునేవాడిని. ఈయన ఇలాగే అరుస్తాడు, ఈయన ఇలానే మొత్తుకుంటాడు అని లెక్క చేయలేకపోయాను. కానీ మా డాడీ చనిపోయిన తర్వాత
ఇంటికి ఒక పెద్ద మనిషి లేకుంటే ఆ బాధ ఎట్లుంటుందో నేను మా డాడీ చచ్చిపోయినాక నేర్చుకున్నా. అప్పటి నుంచి నేను మా డాడీ అద్దులో నడుస్తున్నా మా ఫ్యామిలీ కోసం. నువ్వు బతికేది ఫ్యామిలీ కోసం బతకాలి, ప్రతి రూపాయి వాళ్ళకి పెట్టు, వాళ్ళకు నువ్వు లేకుంటే దిక్కు ఉండదు. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎవ్వరు చూడరు, ఊళ్ళో ఏదో అనుకుంటారు, నువ్వు చూడాలి, నువ్వు సంపాదించి మంచిగా అన్నాడు. అందుకే మా డాడీ కోసం నేనైతే బతికేదైతే నా ఫ్యామిలీ కోసమే ఓన్గా బతుకుతున్నాను. ఇక నేనైతే మా ఫ్యామిలీ లేనిది బతకలేను. ఇక నా ఫ్యామిలీ కోసం సావమనే చేస్తా. సో ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందామన్న థాట్ వచ్చింది ఎప్పుడైనా? నాకు లైఫ్లో అయితే చచ్చిపోవాలని కోరిక అనేది రాలేదు. ఎంత నష్టమైనా సరే, నేను కూలి పని చేసుకున్నా సరే, బాత్రూమ్ కడిగినా సరే, నేను సాధిస్తాను ఏదో ఒక రోజు అని చెప్పి కష్టపడి పని చేసిన. కానీ ఆ పని తగ్గట్లు నేను ఫలితం పొందినాను. పని చేసుకుంటా, నాకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, కష్టపడి పని చేసుకుంటున్నాను. నేను ఇప్పటికీ పని చేసుకుంటూనే ఉన్నాను. నేను సిగ్గుపడలేదు. నేను బాత్రూమ్ కడిగినా చెప్పినా, నేను గిన్నెలు దోమినా చెప్పినా, నేను ఆడవాళ్ళ బట్టలు విండినా, ఎన్నో రకాలుగా వర్క్ చేసిన నేను ఇప్పటికీ చెప్పుకుంటా. ఎందుకంటే ఆ లైఫ్ నాకు తెలుసు. రెంట్లు లేనప్పుడు కింద వండుకున్న దోమలకు ఎన్నో చేశాను. అది లైఫ్ మెమరీ మర్చిపోలేను. ఇప్పుడంటే ఫుడ్ దొరుకుతుంది, ఇప్పుడు ఫుడ్ తినలేకపోతున్నా. ఇష్టమైన ఫుడ్ తినబెడుతుండ్రు, 5 స్టార్ హోటల్ తీసుకువెళ్ళి తినబెడుతుండ్రు ఫ్రెండ్స్, బావాలంట ఈ హోటల్కి వెళ్దాం, ఆ పబ్కి వెళ్దాం, ఇప్పుడు అడుగుతున్నారు. కానీ నేను ఫేమస్ అయినాక, నేను ఫేమస్ కానప్పుడు నన్ను కుక్క కూడా తేకలేదు. ఇప్పుడు ఫేమస్ అయినాక కమ్మగా తింటున్నా. ఫుడ్ తినాలంటే ఇప్పుడు విరక్తి పుడుతుంది. కానీ అప్పుడు ఆ ఫుడ్ కోసం నేను కొన్ని రాత్రులు లేచి పండుకోలేకపోయినా, నీళ్ళు తాగి వండుకున్న పరిస్థితి ఉండే నాకు. ఓకే. సో ఇది నువ్వు ఒక్కడివేనా, నీతో పాటు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా ఆ టైంలో? నాకు అప్పుడు ఫ్రెండ్స్ అంటే నన్ను ఎవడు, మా ఇంటి వాళ్ళే నన్ను దేకలేదు. అంతే. మా అన్నయ్య నాతో ఏ రోజు అసలు నేను మా ఊరు నుంచి వచ్చినప్పుడు, నేను పని చేయడానికి వచ్చినప్పుడు మా అన్నయ్య కానీ, మా డాడీ తక్కువ, మా మమ్మీ తక్కువ, మా అక్క నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో మా అక్క మా అమ్మనే నా గురించి పట్టించుకున్నారు. మా అన్నయ్య ఎవ్వరు నన్ను లెక్క చేయలేదు, నన్ను చీప్గా చూశారు. మా వదిన కానీ మా అన్నయ్య కానీ ఏ రోజు 9-10 సంవత్సరాల దాకా నువ్వు తిన్నావా, పండుకున్నావా, ఏం పని చేస్తున్నావు హైదరాబాద్లో పలకరించలేదు, ఈ రోజు ఫోన్ చేయలేదు. విలేజ్కి పోతే కూడా కనీసం అన్నం తిన్ను అని కూడా అడిగేవాళ్ళు కాదు. అసలు నా ముఖమే చూడకుండా వాళ్ళు అంత చీప్గా చేసేవాళ్ళు. అయినా నేను లైట్ తీసుకున్నాను క్యాజువల్గా. అసలు నన్ను దేకలేదు, నన్ను లెక్కనే చేయలేదు ఎవ్వరు. అప్పుడు నాకు అనిపించింది సొంత వాళ్ళు కూడా. ఇప్పుడు నేను ఫేమస్ అయినాక, కొంచెం పేరు వచ్చినాక, ఇక కొన్ని డబ్బులు మా అన్నయ్యకు హెల్ప్ చేయడం, మా అన్నయ్యకు ఒక బైక్ కొనియడము, అట్లా కొన్ని డబ్బులు ఇంట్లోకి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా వదిన కానీ అందరు నన్ను దేకుతున్నారు. ఎందుకంటే పైసలు లేనప్పుడు నన్ను ఎవరు దేకలే, కుక్కలా చూశారు. నేను ఎందుకంటే ఓపెన్, ఇప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళు గురించి చెడుగా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు జరిగింది చెప్తున్నా. కానీ నేనైతే ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే, మా అన్నయ్య కానీ మా వదిన పిల్లలు, మా అన్నయ్య మంచిగా ఉండాలి, నేను బతికిన తినాలి, మా అన్నయ్యకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని నా కోరిక ఉంది. ఎందుకంటే మా అన్నకు ఆయన మనసులో ఏముందో తెలియదు. ఒకప్పుడు నన్ను ఎందుకు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన ఆటో నడిపించేవాడు, ఆయన ఫ్యామిలీకి వెళ్ళడానికి కష్టం లేదు, నన్ను ఎలా చూసుకుంటాడు, అది నేను ఆలోచించాను ఆయన మైండ్లో. మా అన్నయ్య అప్పుడు నాతో ఎందుకు మాట్లాడాడంటే, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు పొద్దున సన్న నుంచి, నాకేం పెడతాడు, నన్ను ఎలా పట్టించుకుంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్నారు చూడమని. మా అన్నయ్య తప్పలేదు ఆ విషయంలో. ఎందుకంటే మా అన్నయ్య ఇప్పటికైనా నా దగ్గర ఏ రోజు నాకు ఇది కావాలని అడగలేదు. కానీ నేనే మా అన్నయ్యకి అడగని ముందు ఇస్తున్నా. ఎందుకంటే 3 ఆడపిల్లలు ఉన్న వాళ్ళ జీవితం చూసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నన్ని రోజులు ఏంటంటే, నేను ఉన్న రోజులు వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. కానీ నా ఫీలింగ్లో అలా అనుకుంటున్నాను అంతే. ఓకే. సో అంటే ఇక్కడ నీకేమర్థమైంది అంటే, డబ్బుకే విలువ ఉందని అర్థమవుతుందా, లేకుంటే మనుషులకు విలువ ఉందని అర్థమవుతుంది? నా లైఫ్లో డబ్బు ఉంటేనే దేకుతారు, డబ్బులు లేదు ఎవరు దేకరని అదొకటి తెలుసుకున్నా. మనే అనుకునే వాళ్ళు మనని ఇన్ని రోజులు వాడుకుని, మనని వల్ల అన్ని సాయాలు చేయించుకుని, వాళ్ళు కూడా మధ్యలో మనుషులకు అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. కానీ దేవుడు అంటాడు ఎప్పటికైనా చూస్తాడు, నీకు ఇది ఇప్పిస్తాము అది ఇప్పిస్తాము కూడా అన్న వాళ్ళు ఉన్నారు, నాతో మస్తు కష్టం చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భగవంతుడు అంటాడు చూస్తాడని నేను లైట్ తీసుకున్నా. నేను ఏంటంటే బయట ఎవరితో గొడ్ల పడను, ఎవరి గురించి పట్టించుకొని నా శుద్ధికి వస్తే మాత్రం నేను ఊరుకోలేను. ఎందుకంటే నేను నా వరకేంటి, నా పని ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నేను అదే ఆలోచించి బతుకుతున్నా. కష్టాన్ని నమ్ముతావా లక్నా? నేను కష్టాన్ని నమ్ముకున్నా. లక్ ఎప్పుడైనా ఫేవర్ చేసిందా మీకు? లేదు, నా జీవితంలో దేవుని దయ వల్ల నాకు ఎలాంటి రోగం రాలేదు. హాస్పిటల్ పడి నన్ను లక్షలు కట్టుకున్నంత పరిస్థితి అయితే రాలేదు ఇప్పటి వరకు. నేను
పని చేసినప్పటి నుంచి ఏ రోజు హాస్పిటల్ పోయి ఒక 10,000 ఖర్చు పెట్టుకున్నా కానీ 1,00,000 2,00,000 మాత్రం హాస్పిటల్ బెడ్ మీద వండుకుని ఆక్సిజన్ పెట్టుకున్నంత పరిస్థితి అయితే తెచ్చుకోలేదు. దేవుని దయ వల్ల మా ఫ్యామిలీ ఎవరికైనా అలాంటి జరగలేదు. ఇప్పటికీ నాకు దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా. ఎందుకంటే ఆ పరిస్థితి వస్తే లక్షలు బతికించుకోవాలంటే లక్షలు ఉండాలి, నా దగ్గర లేవు. ఆ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు. కానీ దేవుని దయ వల్ల దేవుడు చల్లగా చూస్తున్నాను. నాకు వచ్చిన దాంట్లో నేను బతుకుతున్నా. ఇప్పుడైతే ప్రజెంట్గా 3 పూటలు అన్నం అయితే తింటున్నా, మంచిగా హ్యాపీగా మంచి బట్టలు వేసుకుంటున్నా, మంచిగా తిరుగుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ అయితే, ఆరోగ్యంగా ఉంటున్నా. సో టాలెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఉప్పల్ బాలు టాలెంట్తో అంటే జనాల్లోకి వచ్చాడా, లేదంటే చిల్లర వీడియోలా, లేకుంటే చిచ్చర వీడియోలా, లేకుంటే అనుకోకుండా చేసిన వీడియోస్ వల్ల ఇలా పైకి వచ్చాడా, లేకుంటే టాలెంట్ తోటి వచ్చాడా అంటే ఏం చెప్తారు మీరు? ప్రామిస్గా చెప్పాలంటే నేను టాలెంట్తో వస్తాను, నేను చదువుకుని పెద్ద తూపునని చెప్పట్లేదు. నేను టైంపాస్కు రీల్స్ చేశా, ఫన్నీగా పిచ్చిగా నాకు ఏదో చెయ్యాలని. నేను ఏదో మిస్టేక్లా గోవా ఒక ఆయన తీసుకెళ్తే సరదాగా ఆయండి నేనండి ఉప్పల్ బాలండి గోవాకి వచ్చాను వెళ్ళిపోయాను, అరిశాను. ఆ వీడియో వైరల్ అయి ఫేమస్ అయితే నేను అనుకోలేదు, ఇలా టీవీలో కనిపిస్తా అందరినీ కలుస్తాను అనుకోలేదు. కానీ నాకు చిన్నప్పుడు ఏముందంటే ఏదైనా సీరియల్లా ఒక మూవీలా ఒక సైడ్కి ఇలా పడే సరే కప్పులు ఇచ్చిన పర్వాలేదు, నేను టీవీలో కనబడాలని నా కోరిక ఉండే. ఆ కోరిక నెరవేరింది. కానీ నా టాలెంట్తో నేను మంచి రీల్స్ చేశా. నేను ఎప్పుడైనా మందిని నవ్వించడానికి చేశాను కదా, మందిని బాధ పెట్టాలని ఎప్పుడు చేయలేదు. సమాజంలో మీరు ఇలా చెయ్యండి ఇలా చేయను చీప్గా చేయలేదు. నేను 10 మంది నా వీడియోలు చూసి నవ్వుకోవడానికి నేను చేశా. ఇప్పటికైనా నేను నవ్వుకోవడానికే చేస్తున్నా. కానీ దానివల్ల సమాజం చెడిపోవాలి, మీరు ఇలా చేయండి అలా చేయండి, మీరు బెట్టింగ్ లాప్లు ఆడండి ఇలాంటివి ఆడండి కోట్లు వస్తాయని చెప్పి ఎవరిని మోసం చేయట్లేదు. ఏంటంటే నా ఆరోగ్యం కోసం నా ఫ్యామిలీ కోసం నాకు ఇలా చేస్తే రూపాయి వస్తుంది. ఎవరైనా బర్త్డే వేసుకో పెళ్ళిళ్ళకు బర్త్డేలు చెప్పమంటారు, 2 రూపాయలు ఇస్తారు బర్త్డేలకు, అవి చెప్పుకుని బతుకుతున్నా. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, నాకు బర్త్డేకి 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, 300 ఇస్తారు, 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఉంటారు అభిమానంగా. అవి చెప్పుకుంటున్నాను నేను నా ప్రేమతో. నా గొంతుతో నేను ఆల్రెడీ బర్రెలు అరిచి నేను చెప్పుకుంటే నాకు రూపాయి వస్తుంది. ఎవరైనా పెళ్ళికి పోతే హల్దీ ఫంక్షన్ పోతే ఒక 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు, 5,000 కూడా ఇస్తారు పోతా. ఒక ఎంటర్టైన్మెంట్ పోతే 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు ప్రేమతో. అవి తీసుకున్న రెంట్ కోసం నేను బతున్నబ్బా. అంటే నేను ఏమన్నా ఏదో ఏమంటారు సమాజంలో సిగరెట్లు తాగండి, మందు తాగండి, గంజాయి తాగండి, ఇది చేయండి, దొంగతనాలు చేయండి, ఇవన్నీ దోసుకోండి అని చెప్పట్లేదు సమాజంలో. నేను 10 మందికి పని చేస్తున్నాను. ఏంటంటే మంచిగా బతకాలి, మన పని ఎందుకు మన వల్ల ఒకరు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు అంటే మీరు చేసే వీడియోల మీద కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు, వెక్కిరిస్తూ ఉంటారు, ఇంకా బూతులు మాట్లాడుతూ ఉంటారు, కొందరైతే పరువు తీయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ ఫేస్ చేశారుగా మీరు? నన్ను తిట్టని వాడే లేడు ప్రపంచంలో. 2 రాష్ట్రాల్లో నా వీడియోలకు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు లేరు. అందరూ తిట్టారు, అందరు కూడా అన్ని భరించాను. కానీ ఇప్పుడు మాత్రం ఫాస్ట్గా పెడుతున్నారు. ఇన్ని దినాలు ఏమనుకున్నాం వాళ్ళు, ఇప్పుడు నువ్వు చాలా గ్రేట్ అందరికన్నా నాకు మంచి కామెంట్స్ పెడుతున్నారు. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు నెగిటివ్గా పెడుతున్నారు, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నా గురించి తెలియక చిల్లరగా పెట్టారు. ఎవరైనా సరే నన్ను ఒకరోజు ఉంచుకొని ఒకరోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని అదో జర్నీ చేస్తే నా గురించి అర్థమవుతుంది. నేను వీడియోల వరకే నన్ను చూస్తున్నారు, కానీ నాలో ఉన్న మనసాక్ష్యం, నాలో ఉన్నది ఎక్స్పెక్ట్ మాట ఎవరికి షాక్ అవుతారు. నాతో మాట్లాడితే మళ్ళీ సరే ఎవరైనా దోస్తాన్ని చేస్తే జీవితంలో నన్ను మర్చిపోలేదు మళ్ళీ. ఎందుకంటే మనం ఒకరి దగ్గర ఎవరు తినిపిస్తున్నాడా, 1 రూపాయి ఇస్తున్నాడు మనకు ఈ పూటకి ఈ గడిచి వెళ్ళిపోతుంది సార్ అలా నేను కోరుకోను. నా పొట్ట తిప్పలుగా నేను బతుకుతున్నాను. సో ఇప్పుడైతే అట్లాంటివి రావట్లేదు కామెంట్స్, అలాంటివి మంచిగా నీట్గా పెడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ అంటే మీ ఆ మధ్యలో అంటే ఇప్పుడు శారీ కట్టుకొని ఎక్కువ వీడియోలు మీరు ఎక్కడ పోయినా కూడా శారీ కట్టుకొని స్టేజ్ ఎక్కుతారు, శారీ కట్టుకొని రీల్స్ చేస్తున్నారు, శారీ కట్టుకొని కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నారు. ఇంకోటి లేడీస్ డ్రెస్లు వేసుకొని మీరు కొన్ని స్నానం చేయడము, డ్యాన్స్లు వేయడము, అమ్మాయిలాగా రొమాంటిక్గా ఇటువంటి వీడియోస్ కూడా చేస్తున్నారు. అయితే కొందరు ఏంటంటే ఉప్పల్ బాలు అంటే కంప్లీట్గా ఏమన్నా చేంజ్ అయిపోయాడా లేకుంటే బాలులానే ఉన్నాడా అని కొందరికి డౌట్ అనుమానంగా ఉంది. దీనికి ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా? నిజం చెప్పాలంటే నేను మారాలనుకుంటే నేను ఓపెన్గా చెప్పి మారుతాను. నన్ను ఎవరైనా ఏమంటారా? నా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇష్టం, అది నా ఇష్టం.
నేను సారీ కట్టుకుంటే పెళ్లిలోకి పోతే నేను సారీ కట్టుకోమంటున్నారు. సారీలో బాగుంటాం, ఫండింగ్ ఇస్తాను, అది కదా అలా కట్టుకుంటున్నా. ఏదో ప్రేమ కోసం కాదు, నా రీళ్ళ కోసం, నా టాలెంట్ కోసం కట్టుకుంటున్నా సారీ మాత్రం. నేనైతే ఇప్పుడు అమ్మాయిలాగా మాడాలని ఇష్టం లేదు, ఇలాగే బతకలేదు. పెళ్ళను సమాజంలో నేను మా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నా కూడా పెళ్లి చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే సో పెళ్లి చేసుకుంటారా మీరు? పెళ్లి నేను చేసుకుంటాను, ఇప్పుడైతే చేసుకోలేను, ఎప్పుడు చేసుకుంటానో నాకు తెలియదు. ఇంకో క్లారిఫికేషన్, పెళ్లి చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటారా అమ్మాయిని చేసుకుంటారా? నేనైతే అమ్మాయిని చేసుకుంటాను కానీ అబ్బాయిని చేసుకుంటే ఏం చేస్తే నాకు తెలియదు. అంటే ఈ క్లారిఫికేషన్ కూడా జనాలకు కావాలని. సో ఉప్పల్ బాలకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, నిజమేనా? నాకేం లేదు. మీ మరదలా? లేదు, నా 7th క్లాస్లో మా ఒక అమ్మాయిని ప్రేమించింది. అప్పుడు కొంచెం ప్రేమ చేసిన లవ్ పెళ్లి చేసుకోవాలని అప్పట్లో అనుకున్నా. అవునా? చిన్న గొడవ విశేషాయి ఇంకా నేను అప్పటికి హైదరాబాద్కి వచ్చేసిన. అంటే ఇప్పుడు బ్రేకప్ అయిందా? బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి పిల్లలు అయినారు, 2 పిల్లలు కూడా. ప్రస్తుతం లవ్ అంటే మా మధ్యలో జస్ట్ మాటలే. లవ్ అంటే మేము ఎప్పుడు కలుసుకుని ఎక్కడికి వెళ్ళలేదు, కలిసి తిరగలేదు. జస్ట్ స్కూల్ ఉన్నప్పుడు చూసుకోవడం, జస్ట్ మాట్లాడుకోవడం. సో ఈడికి వచ్చినాక ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? లవ్ అట్లాంటిది ఏమన్నా ఎవరి మీద కలిగిందా? నాకు ఇక్కడికి వచ్చినాక 2-3 అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకుంటాను మస్తు బాధ అడిగారు, కానీ నేను చేసుకోను అని చెప్పిన. ఎందుకంటే నేను నా టీచర్ ప్లాన్ వేరే, మా ఫ్యామిలీ ఒకటి ఉందని. ఏంది నీ టీచర్ ప్లాన్? మా ఫ్యామిలీ సెట్ అయినాక చేసుకుందామని. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్యూచర్ కాదు, టీచర్ ప్లాన్. టీచర్ మా ఫ్యామిలీలో కొంచెం బాధలు ఉన్నాయి. మాకు ఇల్లు లేదు, ఇప్పుడు ఊర్లో ఏమి లేదు, కాబట్టి ఆ విషయం కోసం. బాలు బాణం పనిచేస్తుందా? పనిచేస్తూ మీరు వచ్చి చెక్ చేయండి. అంటే ఇది కూడా నాకు క్లారిటీ. అంటే ఈ ఇంటర్వ్యూలో అంటే ఎమోషన్స్తో పాటు ఆ పోడ్కాస్ట్ ఫన్ కూడా కావాలని చెప్పేసి జస్ట్ ఫన్ కోసం అడుగుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ముందే నేను చెప్తున్నా ఆ విషయం కూడా. బాలు బాణం పనిచేస్తుందా? పనిచేస్తున్నది. నేను సెక్స్లో కూడా పాల్గొన్నాను. అవునా? ఎవరితో బాలు? ఎవరితో అంటే ఎలా చెప్తారు? అంటే అబ్బాయితోనా అమ్మాయితో? మ్యాక్సిమల్గా నేను ఉన్నదానికి ఎవరితో చేస్తారో అది నీకు తెలుస్తుంది, నేను చెప్పలేను అంత ఓపెన్. ఇప్పుడు చెప్పాలి, నేను అంత ఓపెన్ గా మాట్లాడలేను. నిజానికి ఎవరితో డేట్కి వెళ్ళావు? డేటింగ్ అనేది వెళ్తే అది ఎవరు చెప్పుకోడు, ప్రపంచంలో అందరూ చేస్తారు. అంటే అమ్మాయితో భారతదేశంలో పుట్టే ప్రతి మనిషి సెక్స్ చేయండి ఎవరు బతకరు, అది అందరూ చేస్తారు. దాంట్లో నేను పోయా. అమ్మాయితో పోయినకపోతే అది క్వశ్చన్ ఎవరు చెప్పరు, అది అడగరు కూడా. పోయాను చేశాను అని చెప్పినా అది ఒకటి, అంతవరకే. ఇంకా లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఇంపార్టెంట్ అంటే మనం లవ్ చేసి నిజంగా ప్రేమ ఉంటే లవ్ చేసుకుని మంచిగా ఉండాలి. కానీ అమ్మాయిని లవ్ చేసుకున్నాక కొట్టడం, వేధించడం, చంపేయడం అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. రేప్ కేసులు కానీ, అమ్మాయిని శిక్షించడం కానీ, వేసి నా కొడుకులు, చెత్త నా కొడుకులు అనుకుంటా. లవ్ అంటే సచ్చేదాకా తోడుండాలి, కానీ ఒకటి దొరికినాక ఇంకొకరితో వెళ్ళిపోవడం ఇలాంటివి నాకు నచ్చాయి. ఎవరో మోసం చేశారు గట్టిగా? నన్ను ఎవరేం మోసం చేయరు. నువ్వు చేసావా? నన్ను ఇన్స్టాగ్రామ్ లో మంచులు మెసేజ్ చేసి బాగా నీ టచ్చర్ బాగుంటుంది, నీ బాడీ బాగుంటుంది, నువ్వు కావాలి, నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటాము, నువ్వు నాతో పాటు ఉండు, రూమ్లో నీకు రెంట్ కడతాను, నీ ఫ్యామిలీ అంతా చూసుకుంటాను, నా ఆస్తిలో నీకు సగం వాటా ఇస్తా, నాతో ఉండాలని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీ ఆఫర్లు వస్తున్నాయి, కానీ నేను ఒప్పుకోలేదు ఎప్పుడు. ఎందుకు? ఇప్పటికీ అడుగుతారు చాలా మంది, బాలు నువ్వు బాగుంటావు, నాతో ఉండాలి లైఫ్ లాంగ్, మంచిగా ఉండు. అడిగేది అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు ఎక్కువ అడుగుతున్నారు. నీ ఆఫర్లు ఏంది? ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకంటే నాకు ఏది స్వీకరించలే. అలా అనుకోలేదు నేను ఎప్పుడు. నేను ఏదో ఫండింగ్ అడుగుతున్నా, లైట్ తీసుకున్నా, అంత పట్టించుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చాలా ఈవెంట్లలో పాల్గొంటూ ఉంటారు కదా, సో అక్కడికి పోయినప్పుడు బాలును ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? నేను ఈవెంట్లకు పోతే చాలా మంది లైక్ చేస్తారు, కొంతమంది ఏంటంటే నన్ను వేరేలా చూస్తారు, డిఫరెన్స్ గా. ఏంది ఆ డిఫరెన్స్? ఏమో తెలియదు. ఒక్కొక్కరు రూమ్కి వస్తా అంటారు, రూమ్కి వచ్చి ఏం చేస్తారో నాకే అర్థం కాలేదు. ఒక్కొక్కరు ఇట్లా నడుము పట్టుకుంటారు, బాలు నువ్వు అమ్మాయిలా బాగుంటావు అని ఇట్లా చేయి పట్టుకుని పిసుకుతారు, ఎక్కడెక్కడో చేయలేస్తుంటారు. నీకు ఏమనిపిస్తుంది అప్పుడు చేయలేసినప్పుడు? నాకు అప్పుడు మండుతుంది. అంతేనా? చెత్త నాకు వేస్ట్ కొడుకు వేస్ట్ ఉండకూడదు. ఓకేనండి, మంచిది అన్నయ్య, ఓకే సార్, మళ్ళీ కలుస్తానండి అని అలా చెప్పేసి తప్పించుకుంటా. సో ఆడవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఉప్పల్ బాల్ మంచి ఆయన నీ ఫ్యాన్ అని అంటారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ఫోటో ఒక చిన్న వీడియో ఇవ్వ, మా ఫ్రెండ్ బర్త్డే విష్ చెప్పవా, మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పని అడుగుతుంటారు అమ్మాయిలు. ఓకే సేమ్ అని చెప్తుంటా, అంతే. నేను అంత పట్టించుకోను. నా దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మాయి బాలు ఫోటో వీడియో అంటే ఇస్తారు ప్రేమతో, అంతవరకు నమస్తే అన్నమాట. నెంబర్ ఇవ్వమంటే కూడా ఎవరికి ఇవ్వను నేను, లేడీస్ కి. ఎవరికి? బాయ్స్ కి ఇస్తావు? బాయ్స్ కూడా కొంతమందికి ఇస్తా, కొంతమందికి ఇవ్వను.
ఇప్పుడు బయస్కి ఇచ్చి మాట్లాడితే ఏం కదా అబ్బా, లేడీస్తో మాట్లాడితే రేపు నాడు రికాల్ చేసి ఏమని చేస్తే నా మీద వస్తే బదిలం కావడం నాకు ఇష్టం లేదని నేను చేయను. అన్న బాణం పని చేయాలి కదా ఫస్ట్ ఆ టైంలో. బాణం పని చేస్తారా చెత్తనా కొడుక, బాణం ఎందుకు పని చేయదు? బాణం పని చేస్తున్న అమ్మాయిలు ఈ రోజు రేపు అమ్మాయిలతో ఏం పని అబ్బా మనకు? బాణం పని చేస్తుంది అంటే నేను పెళ్లి చేసుకుంటే నా వైఫ్తో ఉంటాను, నా వైఫ్తో ఉంటా, నేను బయట వాళ్ళతో ఉంటానని నా కోరిక లేదు. నేను పెళ్లి చేసుకుంటే నేను నా ఫ్యామిలీతో ఉంటా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఇవన్నీ మానేస్తావా? ఎవరు? నువ్వు. అదే పని ఇది ఇదే పని అంతేనా? రెండు ఉంటాయి. మరి నువ్వు ఎక్కువ ఎప్పుడు చూసినా కూడా ఫుల్ బిజీ ఉంటావు, ఆ ఊరు ఈ ఊరు, ఆ స్టేట్ ఈ స్టేట్, గోవా అక్కడిక్కడ పోతా ఉంటావు. మరి వైఫ్ వచ్చినాక అన్ని చోట్ల అట్లా పోవడానికి ఉంటుంది కదా. అలాంటి ఓకే అయితేనే పెళ్లి చేసుకుంటా, నా ఇష్టం అది, నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి. నాకు రూపాయి కావాలంటే నేను తిరగాలి కదా. నువ్వు మరి అక్కడ సుఖపెట్టకపోతే వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. సుఖపెట్టినాక పోతాను, సుఖపెట్టలేని నీకు చూస్తావా? లేకపోతే నువ్వు వచ్చి సుఖపెట్టు, మరి నేను సుఖపెట్టాలా? నేను లేనప్పుడు వచ్చి. మరి నీ క్వశ్చన్ ఎలా ఉంది? సుఖపెట్టకుంది పెళ్లి ఎందుకు చేసుకుంటారు? అది కాదు, నేను ఓపెన్గా అడుగుతా. కొంచెం కెమెరా ఆఫ్ చేసే. కెమెరా ఓకేనా? కెమెరా ఆఫ్ చేస్తుండు. ఓపెన్గా నార్మల్ అడుగుతున్నా. నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా? నిజంగా నేను పెళ్లి చేసుకుని కాపురం చేస్తా. అది అబ్బాయిని చేసుకుంటావా అమ్మాయినా? అమ్మాయిని చేసుకుంటారు. అమ్మాయిని చేసుకుంటారు కానీ అబ్బాయిని చేసుకుని ఏం చేస్తారు? నువ్వు అమ్మాయిని చేసుకుంటా, అబ్బాయిని చేసుకుంటా? నేను అమ్మాయినే. మరి నేను కూడా అమ్మాయినే చేసుకుంటా. అమ్మాయిని ఒకవేళ నేను అబ్బాయిని చేసుకోవాలంటే నేను డైరెక్ట్ చెప్తా కదా, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, ఎవరైనా ఉన్నారా ఉంచుకుంటా, నేను డైరెక్ట్ చెప్తా కదా, నాకేం భయం? ఉంచుకుంటా కూడా తప్పేముంది? ఇప్పుడు నేను అబ్బాయిని చేసుకోవాలంటే డైరెక్ట్ చెప్తా, చేయమని. అవునండి నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయితో ఉంటానని చెప్తా. నాకెందుకు భయము? దొంగతనం ఎందుకు? నాకెందుకు పబ్లిసిటీలా భయపడనికి? ఓపెన్ డైరెక్ట్ మాట్లాడగలుగుతాను. నేను అస్సలు భయపడను ఎవరికి. ఎందుకంటే నేనే నా బతుకు, నా లైఫ్, నా జీవితం నేను బతుకుతున్నా. నేను ఒకరి కోసం బతకట్లేదే. ఓకే. అయితే జనరల్గా ఉప్పల్ బాల్కి ట్రాన్స్జెండర్లకి బాగా బాండింగ్ ఉంటుందని విన్నా, నిజమేనా? అవును, ఉంది. ఎందుకు? నా ఇష్టం అబ్బా. వాళ్ళు నాకు లేనప్పుడు అన్నం పెట్టిండ్రు, వాళ్ళని నేను నమ్ముతాను. నాకు ఒకప్పుడు రెంట్ లేనప్పుడు, రూపాయి డబ్బు లేనప్పుడు వాళ్ళే నాకు హెల్ప్ చేశారు. వాళ్ళే నన్ను ఆదుకున్నారు, వాళ్ళే నన్ను సాధరించి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి రెంట్ కట్టి బట్టలు ఇప్పించి ప్రేమ చూపించారు. వాళ్ళు సేమ్ ఎట్లా అంటే ఎంత అలా ఇలా ప్రేమ చూపించారు కాబట్టి వాళ్ళంటే నాకు చాలా గౌరవం. సో బాలు కూడా వాళ్ళలాగే ఆపరేషన్ చేసుకోబోతున్నాడు, ఆల్రెడీ సగం చేంజ్ అయ్యాడు అని బయట నుంచి ఒక టాక్ అనిపిస్తుంది. దానికి ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా? నేను అలా మారితే బరాబర్ చెప్తాను. నేను ఒక ట్రాన్స్జెండర్ని, నేను కరెక్ట్ ఆపరేషన్ చేసుకుంటాను, నేను వాళ్ళ దాంట్లో కలుస్తాను, వాళ్ళ వెంబడి నేను ఉంటానని బల్ల బుద్ధి చెప్తా. నేను వాళ్ళతో పాటు వెళ్తా, వాళ్ళతో దోస్తులను తిరుగుతా, వాళ్ళ బర్త్డేలకు వెళ్తా, వాళ్ళ ఫ్యామిలీ నేను తిరుగుతానబ్బా. కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు. దబాయి కూడా వెళ్తావా? దబాయికి అంటే ట్రాన్స్ వెళ్తారు కదా దబాయి. నేను అలాంటివి వెళ్ళను, దోస్తులు అలాంటివి వెళ్ళను. వాళ్ళ దోస్తుల ఫ్రెండ్లగా వాళ్ళు ఫంక్షన్ పిలుస్తే అలా వెళ్తాను, దావత పిలుస్తే వెళ్తాను. కానీ అలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు. నేను కష్టంగా పని చేసుకుంటా ఒక ఆఫీస్ బాయ్లా, కానీ ఇప్పటికీ నా వరకు ఎందుకు చేసుకుంటా, కానీ నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు. సో ఒక వెళ్ళే పరిస్థితి వస్తే బరాబర్ చెప్పి వెళ్తా, నాకెందుకు భయం? 5 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే బాలుకు పెద్దగా ఏంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు. ఇప్పుడు చూస్తే బాలు దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. నిజానికి నెలకు ఎంత సంపాదిస్తారు? అమ్మతో చెప్తున్నాను, నా దగ్గర ₹1 లేవు. నాకు నెలకు 10-20 వేలు వస్తాయి. మీరు ఒక ఫంక్షన్ కి అటెండ్ అయితేనే 10,000 ఆ రోజు రావు కదా అబ్బా. నెలకు ఒకటి వస్తుంది, నెలకు 2 నెలలకు ఒకటి వస్తుంది. రోజు ఎందుకు వస్తాయి చెప్పు? రోజు అస్సలు రావు. నమ్మండి, నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత ఉంది అమౌంట్, ఎంత సంపాదిస్తాను. ఇప్పుడు బ్యాంక్ చెక్ చేస్తే, ఇంటర్వ్యూ చేస్తే అన్నీ వెళ్తాయి బయటికి. ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ పోదు. 10 ఏళ్ల కింద ఉన్న డబ్బులైనా ఇప్పుడైనా నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. వాళ్ళ అకౌంట్లో ఎంత ఉంది డబ్బు, ఇప్పుడు నాకు ఎంత చేసి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. నేను ఒకరు మోసం చేసితే నాకు అవసరం లేదు, నా దగ్గర ₹1 లేవు. సో ఈ మధ్యకాలంలో మీ వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి పోయినా బాలుతో పాటు సత్య, మాస్టరు బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, ఉషా, సో ఈ యొక్క స్క్రాప్ బ్యాచ్ అంతా ఒక దగ్గర తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు చూసానని అందరు అంటా ఉన్నారు. ఏంటి ఈ బ్యాచ్, మీ గ్యాంగ్ ఏంటి, గ్యాంగ్ సీక్రెట్స్ ఏంటి? మా బ్యాచ్ మేము ఫన్నీ కోసం, వీడియోల కోసం మాకు ఏమైనా ఆఫర్ వస్తే మాకు పూటకు మేము వెళ్తున్నామే, కానీ మేము చెత్త మా బ్యాచ్ కాదు, మాది అఫీషియల్ బ్యాచ్. ఇంకా కొంతమంది బెట్టింగ్లకు చెప్పి లక్షలు దెంగి తిని కోట్లు సంపాదించుకుని, ఇండ్లు కొనుక్కుని, కారు కొనుక్కొని, ఒక బైకులు కొనుక్కొని, ఐఫోన్లు మెయింటైన్ చేసుకుంటా, యూట్యూబ్ ఛానల్ చేసుకుంటా మోసం చేసేటోళ్ళం అయితే మేము కాదు. అర్థమవుతుందా? మేము నిజాయితీగా బతున్నాం మార్కెట్లో. మాకేమైనా ఐఫోన్లు లేవు మేము వాడుకోవడానికి,
మా దగ్గర ఏమన్నా పెద్ద పెద్ద కాళ్ళలో మేము తిరగట్లేదు, మేము తిరిగేది బస్సులో ఆటోలో వెళ్తున్నాం. అర్థమవుతుందా? మాకు అలాంటి ఆలోచన లేదు. మా చెత్త బ్యాచ్ మా బ్యాచే బెటరు. మేము సమాజంలో ఎలా బతకాలో మాకు తెలుసు. మేము మందిని మోసం చేసి బతకట్లేదు. అర్థమవుతుంది? మాకు కోట్లు లక్షలు సంపాదించాలని ఆశలు లేవు. పూటకి వెళ్తే చాలు. చచ్చిపోయినప్పుడు ఏం తీసుకుపోం అబ్బా. ఉన్న రోజులు 10 మంది గ్రేట్ అనేలా బతకాలని మాకు కోరుకుంది. మా బసిర్ మాస్టర్ కానీ, సత్య కానీ, ఎవరైనా అగ్గిపెట్ట ఈ మా బ్యాచ్లో అందరు మంచోళ్ళు. లల్లి కానీ, ఎవరైనా ఉషా కానీ, ఆవేశం స్టార్, ఎవరైనా వైజాగ్ సత్య ప్రతి ఒక్కరు మంచోళ్ళు అబ్బా. సో వైజాగ్ సత్యకు నీకున్న ఆ బాండింగ్ ఏంటి? అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సత్యకు నీకు చాలా గట్టి బాండింగ్. సో ప్రతిదీ కూడా మీరు ఇద్దరు షేర్ చేసుకుంటారని విన్నాను. సో ఏంటి సత్యకు నీకున్న బాండింగ్? సత్యకు నాకేంటంటే, సత్య మంచోడు, చాలా మంచి వ్యక్తి. కోపం వస్తే కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడే కానీ చాలా మంది. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ కోసం బాగా కష్టపడతా కాబట్టి సత్యకి ఇష్టం అన్నట్లు. నువ్వు ఎప్పుడు మీ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తావు, నేను ఇంకా గొడవలు అరుస్తా ఉన్నది, ఇట్లా గొడవలు పెట్టుకుంటా చిల్లరగా నేను అఫీషియల్గా ఇట్లా మాట్లాడతా బాలు అంటే నాకు అందరు కొట్లాటలు పెడతారు, అందరు గొడవ పెట్టుకోవడం, నువ్వైతే మంచిగా ఉంటావు అంటాడు. సత్య ఏంటంటే కోపం వస్తే ఓపెన్గా మాట్లాడతా, తన మైండ్ చాలా మంచిది. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ కోసం బతున్నా కాబట్టి సత్యకి అట్లాంటి ఇష్టం. నువ్వు ఎప్పుడు మీ వాళ్ళ కోసం బతావు, మీ వాళ్ళ కోసం రూపాయి ఖర్చు పెడతావు, వాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తావు అని బాగా లైక్ చేస్తాడు. సత్య అంటే నాకు చాలా మంచిది. నేను ఎక్కడికైనా పోతే నన్ను కేర్గా చూసుకుంటాను. నాకు ఫుడ్ విషయం కానీ, వాటర్ విషయం కానీ, నాకు ఇలా అయిందని, నాకు హాస్పిటల్ నొప్పి వస్తే కూడా, సడన్ కడుపులు వస్తే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి జైన్ చేసి నన్ను చూసుకున్నాడు. అట్లా మళ్ళీ సత్యకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా నేను చూసుకుంటా. అట్లా మా బంధం ఒకటి. తనకు ఎవరు లేరు, ఒక్కడు ఉంటాడు హైదరాబాద్లో, నేను ఒక్కడు ఉంటా. కాబట్టి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్ లాగా. తనకేమైనా ఆపద వస్తే నేను చూసుకుంటా, నాకేమైనా ఆపద వస్తే సత్య చూసుకుంటాడు. అట్లా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మరి ఈ పూజకు పనికిరాని ఈ పువ్వులు పెళ్లి చేసుకుంటాయా ఒకరొకరు? చూడండి, మేము పెళ్లి చేసుకోవడానికి కాదు, మేము ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. ఎప్పటికి మేమిద్దరం మీ బెస్ట్ ఫ్రెండ్ ఆయన? ఎప్పటికైనా నాకు యూట్యూబ్లో కానీ, హైదరాబాద్లో కానీ చాలా మంది ఉన్నారు. కానీ సత్య మంచి ఫ్రెండ్, చాలా మంది ఉన్నారు. తర్వాత సత్య తర్వాత నా ఫ్యామిలీ ఉంది, బయట నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మీకైతే ఈవెంట్స్ అయితే గట్టిగా వస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఈవెంట్లలో ఉంటుంటుంది. ఏం లేదు, వస్తే పోతే లెక్కలే ఖాళీ. ఎప్పుడు చూసినా గోవా, లేకుంటే మనాలి, లేదంటే ఊటీ, ఎక్కడెక్కడో. ఇప్పుడే ఊటీ వచ్చినా ఆ మధ్యకాలంలో వీడియోస్ చాలా తిరుగుతుంటే నాకు ఇష్టం కొంచెం. కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేయాలని తిరుగుతా, వీడియోల కోసం అటు రేపు శాత కాబట్టి తిరగలేను కదా అని ఇప్పుడు తిరుగుతున్నా. ఓకే. అండ్ మీకు అంటే బాగా ఎక్కువ ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఎక్కడికి పోతారు ఎక్కువ శాతం? నాకు ఇష్టమైన ప్లేస్ అంటే గోవా. శారీలో వీడియోస్ చేశారు, లంగా ఓన్లో వీడియోస్ చేశారు, పంజాబీ డ్రెస్ వేసుకొని, స్కర్ట్ వేసుకొని, ఇలా మోడర్న్ డ్రెస్లలో అన్నిట్లో కూడా వీడియోస్ చేశారు. అయితే గోవాకి ఇన్నిసార్లు పోయారు కదా, బిగ్నీ వేసుకుని ఎప్పుడు చేయాలనిపించలేదా? నేను అంత దిగజారి వేసుకుని చిల్లరగా చేయాలని నాకు ఇష్టం లేదు. అలాంటి చెయ్యనండి. ఒక్కసారి నా కోసం ఈసారి ట్రై చేస్తావా? చెయ్యను బిగ్నీ చెయ్యను. అలాంటి చిల్లరగా వేసుకోను, అఫీషియల్గా వేసుకుని చేస్తాను. సో మొన్నటిదాకా కొత్త హెయిర్ స్టైల్ ఉండగా గోవాకి వచ్చిన అల్లించుకున్నా, తీసేసాను. నాకు నచ్చింది, పోయినప్పుడు అలా వేయించుకుంటా. బాగా వేయించుకుంటావా? బాగా బాగా. ఎక్కడ ముందా? ఇదంతా ఇక్కడ ఇది వేసుకుంటా. ఇట్లా ముందే వేయించుకుంటావా వెనకనా? ముందు నుంచి వెనక. బాగా ఇష్టం అనుకోండి నీకు వేయించుకోవడం. బాగా వేస్తావు కదా. ఓకే. ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్? ఎవరు? ప్రభాస్. ఎందుకు? నాకు ఇష్టం. ఇంక అంత కట్అవుట్ బాగుంటాడు అలా కాదు, ఇష్టం ఇంకా ఆయన అంతే. హీరోయిన్ అనుష్క ఇప్పుడు లేదు కదా, మరి ఆయన ఇష్టమేనా? నయనతార. ఓకే. సో అగ్గిపెట్ట మచ్చ గురించి నాకు కొంచెం మీ నుంచి వినాలి. ఎప్పుడు చూసినా నీ అక్కరే అని చెప్పి అరుస్తూ ఉంటాడు కదా, అది రియల్గా వీడియోస్ కోసమేనా లేకుంటే ఏంటి? తాగితే పిచ్చిగా చేస్తాడు అబ్బా. తాగుకుంటే మంచిగా ఉంటాడు, తాగితే కొంచెం సైకోలా చేస్తాడు చిల్లరగా, కానీ తాగుకుంటే మంచోడే. ఓకే. ఫైనల్గా ఒకటి అడుగుదా అనుకున్నా. నాకు తెలిసి మీరు ఇంత ఫేమస్, చాలా వీడియోస్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని మీ దాకా రాలేదు ఎప్పుడు? నన్ను అడిగారు 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని. అవునా? బెట్టింగ్ యాప్ చేయమని ఫోన్లు వచ్చావి. నేను చేయనండి అలాంటివి అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని వీడియోస్ చేసిన ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా హర్ష సాయి, సన్నీ యాదవ్, చాలామంది ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్ సో నెలకు 10 కోట్లు 20 కోట్లు సంపాదించాలని చెప్పేసి ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. సో కొందరు అయితే దేశం వదిలిపెట్టి పారిపోయారు, కొందరు అప్స్కాండ్లో ఉన్నారు, ఎక్కడో దాక్కున్నారు. ఇప్పుడు ఒక 4-5 మొన్న శ్యామల, అంతకుముందు రీతు చౌదరి అండ్ వీళ్ళు టేస్టీ తేజ వీళ్ళు అటెండ్ అయ్యారు, మిగతా అంతా అప్స్కాండ్లో ఉన్నారు. సో వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి?
ఏముంది అలా దొంగ చేసి ప్రజలను చంపి ప్రజల సొమ్ము తీసుకుని బతికినట్ల వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు మందివి. సోషల్ మీడియాలో వాళ్ళు పిచ్చి పిచ్చి వీడియోలు చేసి చిన్న చిన్న పిల్లలతో వీడియోలు చేసుకుని చిల్లరగా బతికి అట్లా చేశారు కాబట్టి వాళ్ళని జైలు వేయమని కోరుకుంటున్నారు. సో మీరు ఇమ్రాన్ గారితో కూడా వీడియోలు చేశారు కదా, అప్పుడు మీకు తెలుసుగా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు? లేదు, నాకు ఇమ్రాన్ పరిచయం అయినప్పుడు మంచి వీడియోలు చేసే వాళ్ళకి పరిచయం అయినా బెట్టింగ్ యాప్లు చేసేది ఇమ్రాన్ నాతో ఎప్పుడు చెప్పలేదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆయన కూడా పేరు బయటకు వచ్చేసరికి, ఇమ్రాన్ పేరు ఎందుకు ఇలా చేశాడు? మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మంచి రీల్ చేసుకునేవాడు, మంచి మంచి ఫండీగా నవ్వుపించేవాడు, యూత్ అంతా ఎగబడేటోళ్ళు పిల్లలు. ఇలా ఎందుకు చేసిండని బాధ అనిపిస్తుంది, కానీ మరి డబ్బు కోసం చేసిండు అనుకుంటా అంతే. సో హర్ష సాయి కూడా ఎన్నో వీడియోలు చేశాడు, ఎంతోమందికి హెల్ప్ చేశాడు. ఈరోజు హర్ష సాయి తోటి ఈ బెట్టింగ్ యాప్స్ మొదలైనని చెప్పేసి బయటకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు హర్ష సాయి అప్ స్కాండ్లో ఉన్నాడు, ఎక్కడో పారిపోయి దాక్కున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. వాడు పెద్ద దొంగ, డబ్బులకు సాయం చేస్తే ఇక్కడ కోట్లు కూడా దెంగి తిన్నాడు. తెలుగులో అందరూ దేవుడు దేవుడు అన్నారు వాడిని. ఇప్పుడు వాడిని నిజం స్వరూపం అర్థం. ఇప్పుడు ఎవరైనా మనిషి మంచోడని నమ్ముతారు కానీ వాళ్ళలో ఎంత ఇష్టం ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు బయటపడ్డాక ఒక్కొక్కరి గురించి చదువు లేట్ అంతకుముందు దేవుడు అబ్బా మంచోడన్న మంచన్న ఓ తొక్క రైతు బిడ్డ అనేటోడు కూడా చేసినారు పల్లె ప్రశ్న. ఆయన పేరు కూడా వచ్చింది, ఆయన పేరు కూడా వచ్చింది. వాడు పెద్ద దొంగ. వాడు ఒకప్పుడు ఫేమస్ కాకముందు మాకు మా ఎంబడి ఉండి మాకు అవి మూసేటోడు. అవునా? మా ఎంబడి టిక్ టాక్ లా మా ఎంబడి తిరిగేవాడు. కావాలంటే అప్పుడు మోసేటోడు, మా ఎంబడి ఇలవాడటోడు. మేము ఫేమ్ ఉన్నప్పుడు మా వెనకాల లాస్ట్ ఇలవాడటోడు పల్లె ప్రశాంత్. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ పోయి మందిని మోసం చేసిండు, కానీ అంతకుముందు వేస్ట్ గాడు. ఓకే, ఇప్పుడు కూడా ఆయన పేరు వినిపిస్తుంది. వాడు పెద్ద చిల్లర్ గాడు ప్రశాంత్. ఓకే, ఈ మధ్య ప్రశాంత్ వేస్ట్ గాడు. ఎందుకంటే నన్ను ఒకసారి అవమానించింది కూడా, వాడు పెద్ద చిల్లర్ గాడు. అవునా? దే విషయంలో ఇమ్రాన్ తా బిగ్ బాస్ కు ఏ టైంలో కలవనీకి వచ్చాడు. నేను ఇమ్రాన్ వీడియో తీసుకుంటే బాలు ఉంటుంటే నువ్వు ఉండొద్దు పక్క జరగను అన్నాను. బాలు ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఇమ్రాన్ అన్నాడు. బాలు ఉంటేనే నేను చేస్తానని ఇమ్రాన్ అంటే వద్దన్నాడు. వాడు బతికేందో వాడేందో నన్ను వద్దన్నాడు. అప్పుడు వచ్చి అనుకున్నా ఇది పెద్ద వేస్ట్ గా ఈయన పక్క నేను ఎందుకు ఉంటా అని చెప్పి నేను ఇప్పుడు నీ స్థాయి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది, నీ గ్రాఫ్. నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు. మరి వాడు మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, ఎప్పుడు బాగుపడాడు. ఏదో ఒక రోజు డబ్బులు లేదా రోగం వచ్చి పడతారు. నాకు తెలిసినంత వరకు నన్ను అవమానించిన ప్రతి ఒక్కరు నేను డైరెక్ట్ తిడతా ఓపెన్ గా. సో ఫైనల్గా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది పొద్దున్న లేస్తే గత వారం 10 రోజుల ఫ్యామిలీలో ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు కాదు పోరగాలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తుంటారు ప్రజలు. చేసినప్పుడు ఇంట్లో అమ్మనాయని అడుగుతారు, ఇయ్యరు. అమ్మనాయని చంపేసి బంగారం గింగారం ఎత్తుకపోయి బెట్టింగ్ యాప్లు ఆడతారు. ఒక మాట ఎగ్జాంపుల్ చేస్తారా చేయరా? అది దిగజారినప్పుడు ఎన్నిటికని వెళ్ళిపోతారు వాళ్ళు, తెగిస్తారు. ఇంట్లో వాళ్ళని కూడా చంపి ఉండబోతారు డబ్బులు. అప్పుడు ఏం చేయగలుగుతావు చెప్పు? నమ్ముకున్న తల్లిదండ్రుల పిల్లలు కూడా చంపి బంగారం ఎత్తుకపోయి తాలి పొట్టు కూడా అమ్ముకుని కూడా బెట్టింగ్ యాప్లు ఆడతారు. అట్లా ఆడిండ్రు. ఎంతమంది చచ్చిపోతే వాళ్ళ వల్ల ఎంత వీళ్ళు లక్షల లక్షలు దెంగి తిని బిల్డింగ్లు కట్టుకుని కారు కొని బెంచ్ కాలు తిరిగి వెనక డబ్బులు కోట్లు కూడా దెంగిరు. మరి ఎంతమంది ప్రజలు చచ్చిపోయి ఏడుస్తున్నారు, అవి చూస్తలేరు. వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేయమని చెప్పి వీళ్ళు చెప్పమంటే వీళ్ళు సిగ్గు లేకుండా ఎట్లా చేస్తారు? ఒక మాట సిగ్గు లేదా? డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్లు ఎలా చేయమంటారు? వీళ్ళకు ఎవరిచ్చిన రైట్స్ చేయమని? మరి మా కాపర్ వచ్చి మీరు చేయలేదే మరి చెప్పండి. ఇలాంటి వాళ్ళు కఠినంగా రేవంత్ రెడ్డి సీఎం గారు మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి అన్ని ఎదుర్కొని చాలా చూసి ఎన్నో జైలు నుండి ఎంతో ఆర్మించి ఈరోజు మీరు ఒక ఏమంటారు ఊరికే రాలేదయ్యే కూకున చేరు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి ఈ రోజు ఒక సీఎం అయ్యాడంటే ఆయన ఎంత కష్టపడితే సీఎం అయి ఉంటాడు. ఒక మాట ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, 10 సంవత్సరాలు ఆయన సీఎం అనుభవించాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. ఒక మాట ఎవరికి వాళ్ళు. జగన్ సీఎం అయ్యాడు, ఆయన ఎన్నో పనులు చేశాడేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అయ్యాడు, ఎంతో మంది అవుతుంటారు. ఒక మాట కానీ వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేయమని చెప్పలేదే ఏ రోజు. ఒక మాట వీళ్ళని ఈ బెట్టింగ్ యాప్లు ఎవరెవరు చేసి నేను ఎంబడి జైల్లో వేసి వీళ్ళని కొన్ని రోజులు కాకుండా 10-15 సంవత్సరాలు ఇలా కఠిన జీవితంగా వేస్తే కూడా ఇంతమంది ఎంతో మంది ఫ్యామిలీలు వీళ్ళ వల్ల అయితే వెయ్యని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు వేస్తే నరకం మీద తెలియాలి. రూపాయి విలువ తెలుస్తుంది కాబట్టి ఆ నరకం ఆ పని చేస్తుంటే జైల్లో అప్పుడు తెలియదు. ఇలా అందరినీ ఎంబడి జైలు వేయాలని కోరుకుంటున్నాను. సీఎం గారిని చేతులెత్తి మొక్కుతున్నా. ఓకే, సో కానీ ఫైనల్గా మీరైతే బెట్టింగ్ యాప్స్ నిజంగా ఇంత ఫేమ్ ఉండి కూడా మీ దాకా ఇంత అవకాశం వచ్చి కూడా చేయలేదు. చూడు, గ్రేట్ నిజంగా. మీరు
2,64,000 మంది ఉన్నారు నాకు. కానీ నేను బెట్టింగ్ అప్పులు చేయనని చెప్పిన. ఓకే. చిత్త గేమ్లు ఆడండి, ఈ ఆట ఆడండి, ఆ ఆట ఆడమని ఇలా చెప్పండి అన్నారు. నేను చెప్పానండి అన్న, డబ్బులు ఇచ్చి నాకు వద్దు, నేను నేను చేయనండి అంట. ఓకే. నేను చేయను కూడా. నేను డబ్బుల కోసం ఆశపడను, ఆ డబ్బులతో నేను బతకలేను. సో ఫైనల్గా మీ అభిమానులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ పోడ్కాస్ట్ గురించి? దీనివల్ల ఒకటే చెప్తున్నాను, చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఇన్ని దినాలు మా బావలందరూ నా చదువుకుని నవ్వే వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు ఫోన్ చేసి బాలు నీకు అన్ని ఫాస్ట్గా పెడుతుండ్రు, ప్రతి ఒక్క నీ వీడియోకు ఎవ్వరు తిట్టట్లేరు, గలీజ్గా బాలు ఇన్ని రోజులు పిచ్చోడు అనుకున్నా కానీ నువ్వేరా మంచోడు అని చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు నీ వీడియోకు. నీకు ఇన్ని దినాలు నేను అర్థం చేసుకుని అన్నారు కదా, అది చాలు, నాకు ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేరు, నేను దానికి నేను చేయలెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే మా ఫ్యామిలీ వాళ్ళు గలీజ్గా పెడుతున్నారు, మా సొంత చెల్లి వాళ్ళందరూ ఏడ్చి తిట్టారు, వీడియోలు చేయొద్దు, నువ్వు ఇవన్నీ బంద్ చేసుకోవాలి నువ్వు అని. మా ఇంట్లో వాళ్ళు చాలా మంది నన్ను బాగా వేధించారు. కానీ ఇప్పుడు అందరూ మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే బతికేది మాత్రం నా ఫ్యామిలీ కోసం, నా జీవితం కోసం. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు, మా నాయనమ్మ చచ్చిపోయింది. ఒకటే చెప్పింది మా నాయనమ్మ, కష్టపడి రూపాయి సంపాదించుకొని దొంగతనం చేయను, ఒక మనిషి దగ్గర దోచుకుని తినకు, ఎప్పుడైనా ఒకరిని మోసం చేసి ఎప్పుడు తిన్నా నీకు అది ఉండదు, ఏదో విధంగా దేవుడు భగవంతుడు అంటుడు పైన చూస్తాడంట ప్రతి ఒక్కరిని అని చెప్పారు. నేను అదే పాటిస్తుంది ఇప్పటికీ. ఓకే. సో ఎలా ఉంది మా పోడ్కాస్ట్? ఫస్ట్ టైం పోడ్కాస్ట్లో పాల్గొన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, నేను అన్ని అనుభవించిన. నాకైతే చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. ఈ ఛానల్లో నాకు ఇంత మంచిగా ఫస్ట్ టైం నా ఫ్యామిలీని ఏడిపియడం, నాకు ఇలా బాధగా జరిగింది కాబట్టి మంచిగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా జీవితంలో అంచెలంచెలుగా ఎదగాలని, మీకు మరిన్ని అవకాశాలు రావాలని, ఇంకా ఫైనాన్షియల్గా కూడా మీరు మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.